భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా. ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు. భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. మీ దగ్గరకు వచ్చాడు 19లో, తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడా లేదా, మా తమ్ముడు అంటున్నప్పుడు గొంతులు కోసాడు, గుద్దులే గుద్దులు. కలలు గన్న రాష్ట్రం కై నడువుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు. భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు, దేశంలో నిలిపారు మన పార్టీ పేరు, మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు, ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునః. మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మీ అందరూ కూడా ఎవరైతే వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అందరి తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మేజర్గా వచ్చే లోపలికి ఈ వెల్ఫేర్ ఏదైతే మన ఆటో నగర్ ఉందో ఇక్కడ అంతా కూడా మనకి మెయిన్ రోడ్స్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. పోయినసారి కూడా మన ప్రభుత్వం టైంలో అప్పుడు వద్దామని చెప్పేసి మేము అనుకున్నాం, కాకపోతే ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల మీకు ఇక్కడ రోడ్లు కూడా వేయలేకపోయాం. ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆటో నగర్లో సిమెంట్ రోడ్లు తప్పకుండా వేస్తాం, మీకు గ్రాండ్లు కూడా కట్టిస్తామని తెలియజేస్తాము. అదేవిధంగా ఏదైతే మంచినీళ్ళు స్కీమ్ మనం పంపిస్తా ఉన్నామో మంచినీళ్ళు స్కీమ్ కూడా దాన్ని కూడా మనకి ఆటో నగర్కి వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ కూడా పైప్ లైన్ లాగి
వాటర్ ప్రాబ్లం కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన వేణు గారు చెప్పినట్టు పాత సైట్ ఏదో ఆటో నగరది ఉంది, దాన్ని కొంచెం మనం రెగ్యులైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్లానే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన వాళ్ళకి ఏదైతే మీకు అవసరం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మేము తెలుగుదేశం ప్రభుత్వంలోనే, ఎందుకంటే ఏది చేసేయాలన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అభివృద్ధి అనేది తెలుగుదేశం అంటేనే అభివృద్ధి. ఎందుకంటే మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఉండేటప్పుడు ఇక్కడంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో కానీ లేకపోతే వైఎస్ఆర్ లో కానీ ఎక్కడ కూడా పట్టించుకోవాలా, ప్రజలు పట్టించుకోవాలా, ఎక్కడ డెవలప్మెంట్ లేదు, అన్నీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా గమనించుకోండి, మీరు కూడా సహకరించండి. ఇప్పుడు ఉండే వాతావరణం కూడా మీరు అర్థం చేసుకోండి. పరిస్థితులు బాగలేవు, అందరినీ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు, కక్ష సాధింపులు చేస్తున్నారు. అదేవిధంగా కేసులు పెట్టి బెదిరించే పరిస్థితుల్లో పార్టీలో రమ్మని కూడా బెదిరించే పరిస్థితుల్లో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నిరంతరం కష్టపడే వ్యక్తులు మీరు. ఏదో విధంగా ఇక్కడ ఎండలో ఇబ్బందులు పడతా మీరు కష్టపడేవాళ్ళు. అలాంటిది రేపనేది మంచి ప్రభుత్వం, మంచి వాతావరణం వస్తేనే మీకు కూడా అన్ని ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో అటు పార్లమెంటరీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే, 35 సంవత్సరాల నుంచి ఇక్కడే మన ఒంగోలులో పార్లమెంటుకి పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీకి నేను చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా 2 సైకిల్ గుర్తుకేసి మీరు గెలిపించండి. మీకు ఏం పని చేయాలో తప్పకుండా కూడా నెక్స్ట్ మన ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. దాంతో మన జనసేన అధ్యక్షులు రియాజ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ శివారెడ్డి గారు కానీ, అదేవిధంగా యోగి యాదవ్ గారు కానీ, వీళ్ళంతా కూడా పెద్దలంతా కూడా వచ్చారు. ఇవాళ 3 పార్టీలు కలిసి మనం పోటీ చేస్తున్నాం. రేపు అందరం కూడా కలిసి ఒంగోలులో ఉండే సమస్యల బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. ఎప్పుడు కూడా ప్రజలు శ్రేయస్సు కోరి చేసే పుణ్యదే మేము చేసే పనులు. ఎందుకంటే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో మీరు వచ్చినా రాకపోయినా దాన్ని పనిచేసి ఇదివరకు ఎన్నో పనులు కూడా మన టైంలో మనం చేసుకోగలిగాం. కాబట్టి రేపు అందరం కూడా మేము కూర్చుంటాం. తప్పకుండా కూడా మీరు అడిగిన ఏదైతే నాకు 3 చెప్పారో ఈ 3 తప్పకుండా రేపు మళ్ళీ చేస్తాను. మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళా ధరిసి వెళ్ళాలి. అక్కడ బాబు గారు వచ్చున్నారు. మాకు అన్ని ప్రోగ్రాంలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఉండేది 8 రోజులు కాబట్టి మీతోటి ఎక్కువ గడపలేకపోతున్నాం. కానీ ఖచ్చితంగా మీరందరూ కూడా రోజు పని చేసుకొని బాగా చేసేవాళ్ళు మీరందరూ కూడా. కాబట్టి భవిష్యత్తులో మీకు అన్ని విధాలుగా మేము తోడ్పడతామని చెప్పేసి కూడా మరోసారి మీకు తెలియజేస్తూ మీరు మాత్రం 2 కూడా సైకిల్ గుర్తుకేసి మీరు గెలిపించండి. మరోసారి మీరు తెలియజేస్తూ మీ అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పార్టీలో కూడా కొంతమంది పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు, చాలా సంతోషం. ఎవరైతే పార్టీలో ఇవాళ వస్తున్నారో అదేవిధంగా బుజ్జి కానీ